ఏదో తనకున్న దాన్ని బట్టి పెడతాడు. అవునే కదండి? దేవుడు మనం పిలిచాడు కనుక మనం వచ్చాము. దేవుడు మన పట్ల ఏం చేస్తాడు? గొప్ప కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అది కార్యం మన జీవితంలో జరగాలంటే ఎన్నిసార్లు నువ్వు ప్రయత్నం చేసినాడు ఓడిపోయినా ఆ ప్రయత్నం ఏం చేస్తుందంట? ఏదో ఒక రోజు ఉన్నతమైన స్థానానికి నడిపిస్తుంది. ఓడిపోయాడు కాదని వదిలిపెట్టలే, ఓడిపోయాడు కాదని నా జీవితంలో ఇంక ఎన్నడూ అవలేని అనుకోలేదు. ఒకసారి సిరాకు వచ్చి ఏం చేశాడంటే ఏదోటి అవుతుందని అధ్యక్ష పదవికి పోటీ చేశాడంట. వార్డు నెంబర్కి నగ్గినాడు, అధ్యక్ష పదవి నగ్గుతాడంటారా? ప్రధానమంత్రి నగ్గుతాడంటారా? అర్థమైందండి? 1200 లేకపోతే 1000 ఓట్లలోని 300 ఓట్లు రానేలాడు కొన్న కోట్ల ప్రజల్ని మనసు గెలిచి ఇతను మాకు కావాలని ఎన్నుకోవాలి. 100 ఓట్లు రానేలాడు కోట్ల ఓట్లు ఎలా వస్తాయంటారు ఆయనకి?